ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిగల యేసుక్రీస్తు వారి నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వినుచున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. యూదులు బబులోను చెర నుండి యోధాకు తిరిగి వచ్చిన కొంతకాలానికి ఎస్తేరు గ్రంథాన్ని వ్రాశారు. ఎజ్రా యెరూషలేమునకు తిరిగి రావడానికి కొన్ని సంవత్సరాలకు ముందు పారసీక రాజైన అహష్వేరోషు క్రీస్తు పూర్వం 456 నుంచి 465 కాలంలో ఆ రాజ్య ముఖ్య పట్టణమైన షూషను నగరంలో జరిగిన సంఘటనలను ఈ గ్రంథం వివరిస్తుంది. ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా ప్రార్థన వ్రాయబడి లేదు, కానీ వారి సమస్యల్లో కష్టాల్లో ఉపవాసం ఉన్నట్లు వ్రాయబడి ఉన్నది. ఎస్తేరు గ్రంథము ప్రతి ఒక్కరికి విపులంగా తెలిసినదే, చాలా వరకు ప్రసంగాల్లో మనం నేర్చుకునినదే. అందుకే ఈ వివరణ ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానించుకుందాము. ఎస్తేరు గ్రంథము 2 విధాలుగా అసాధారణమైనది. మొదటిది, బైబిల్లో స్త్రీల పేరున ఉన్న 2 గ్రంథాల్లో ఒకటి ఎస్తేరు గ్రంథము, రెండవది రూతు గ్రంథము. ఇక రెండవ వాస్తవము, ఎస్తేరు గ్రంథంలో దేవుని పేరు ఎక్కడా కనపడదు, కానీ ఈ గ్రంథంలో ప్రతి సన్నివేశంలోనూ తెర వెనుక ఉండి కార్యం చేశాడు దేవుడు. అన్యురాలైన రూతు యూదుణ్ణి వివాహం చేసుకుంది, యూదురాలైన ఎస్తేరు అన్యుణ్ణి వివాహం చేసుకుంది. కానీ యేసుక్రీస్తు వారి పూర్వీకుల వంశాన్ని కొనసాగించడానికి దేవుడు ఈ ఇద్దరు స్త్రీలను వేర్వేరు విధానాల్లో ఉపయోగించుకున్నాడు. తన ప్రజలైన యూదుల్ని సంరక్షించుకోవడానికి దేవుడు ఎస్తేర్ని ఎంచుకున్నాడు. భక్తిగల స్త్రీల హృదయాలను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు అనడానికి ఎస్తేరు జీవితం ఒక ఉదాహరణ. రాజైన అహష్వేరోషు ప్రధానాధికారి అయిన హామాను పారసీక సామ్రాజ్యంలోని యూదులందరినీ చంపాలని చేసిన కుట్రను ఎస్తేరు గ్రంథం వివరిస్తుంది. పారసీక సామ్రాజ్యము భారతదేశం నుండి ఐగుప్తు వరకు విస్తరించి ఉన్నది. హామాను చేసిన కుట్ర విజయవంతమైతే యోధా జాతే తుడిచిపెట్టుకొని పోయేది. కానీ ఎస్తేరు అను యోధా జాతి స్త్రీ ద్వారా దేవుడు ఆ కుట్రను భగ్నం చేశాడు. యూదులను సమూలంగా నాశనం చేయాలన్న రాజాజ్ఞ వెల్లడి అయినప్పుడు ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు ముందుకు వెళ్తుంది. కానీ అంతకు ముందు 3 దినాలు ఉపవాసంతో కనిపెడుతుంది. నిజానికి ఎస్తేరు ఒక మహారాణి. తన ప్రజల విడుదల విషయాన్ని దేవుణ్ణి ఆమె తిరస్కరించవచ్చు, కానీ తిరస్కరిస్తే నష్టపోయేది ఆమె. తనకేమైపోతుందో అని ఆగిపోతే, దేవుని పనిని ఆపితే నష్టపోయేది ఆమె. ఒక ప్రత్యేకమైన పనికి దేవుడు పిలిచినా మనం ఆ పని వల్ల కలిగే కష్టాలు నష్టాలు ఆలోచించి ఆయన పిలుపును తిరస్కరిస్తే ఎన్నో దీవెనలు కోల్పోయేది మనమే, నష్టపోయేది మనమే అని మనం గ్రహించాలి. దేవుడు తన సర్వాధికార సంకల్పాలు ఎలాగైనా నెరవేర్చుకుంటాడు, కానీ దేవుడు సాధనాలుగా ఎంచుకున్న వారు వాటిని పూర్తి చేస్తే దేవుని మేలులను పొందుకుంటారు. ఒక్కోసారి ఎస్తేరు వలె దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి హెచ్చించి ఆయన పనిలో వాడుకోవచ్చు. ఒక్కోసారి యోసేపు విషయంలో జరిగినట్టు మనల్ని తగ్గించి ఆయన పనిలో వాడుకోవచ్చు. దేవుని పనిలో క్రిందకి తోయబడిన హెచ్చింపబడిన దేవుని ఉద్దేశాలు నెరవేరే పనికే అని మనం గ్రహించి ఆనందించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడిన విధంగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ప్రజల రక్షణ కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదని రాజు పిలవకపోయినా ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలోనే యూదులందరినీ ఉపవాసం ఉండాలని కోరింది. తాను తన పరిచారకురాళ్ళు ఉపవాసం ఉంటారని చెప్పింది. యూదుల సంప్రదాయంలో ఉపవాసాన్ని ప్రార్థనను వేరు చేయరు, కాబట్టి వారు ప్రార్థన చేసి తమ పనిని మొదలుపెట్టారని మనం గ్రహించాలి. తన ప్రజల రక్షణార్థము ఎస్తేరు ఏ విధంగా ప్రార్థించి తాను చేయగలిగిన కార్యం చేసిందో, అలాగే మనం కూడా పాప సంఖ్యలతో బంధింపబడిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. ఎస్తేరు గ్రంథంలో దేవుడు యూదులకి ఘన విజయం దయచేశాడు. ఎవరైతే యూదులను సమూలంగా నాశనం చెయ్యాలనుకున్నారో వారే సమూలంగా నాశనం అయ్యేలాగున దేవుడు జరిగించాడు.
ఎస్తేరు గ్రంథంలో అతి కీలకమైన వ్యక్తి మొర్దెకై. మొర్దెకై తాను నమ్మిన దేవుని పట్ల తన భక్తిని చూపించే విధానము ఈ గ్రంథంలో వ్రాయపడి ఉన్నది. ఖచ్చితంగా దేవునికి తప్ప ఎవ్వరికీ సాగిల పడనని చెప్తాడు మొర్దెకై. ఈ మాట వలన తనకు ప్రాణహాని ఉన్నదని తెలిసిన దేవునికి తప్ప ఎవ్వరికీ శిరస్సు వంచనని చెప్తాడు. ఈ గ్రంథంలో మొర్దెకై భక్తి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎస్తేరు గ్రంథం ముగింపులో మొర్దెకై తన ప్రజల సంక్షేమం కోసం సమర్థవంతంగా చేసిన కార్యాలను ఈ గ్రంథ రచయిత స్పష్టం చేశాడు. యూదులు చెరలో బానిసలుగా ఉన్న ఆ సమయంలో యూదుడైన మొర్దెకై ప్రపంచంలో మహాశక్తివంతమైన రాజ్యానికి 2వ స్థానంలో పరిపాలకుడుగా ఉండటం అసాధారణమైన విషయం. తనకు చెందిన వారిని దేవుడు నిత్యం కాపాడుతూనే ఉంటాడు. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అని లేఖనాల్లో వ్రాయపడినట్లు తన ప్రజల విషయంలో దేవుని కృపా కనికరాలు చెప్పలేనంత గొప్పవి. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన కొరకు ప్రత్యేకింపబడిన వారమని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. దేవుని నామాన్ని విశ్వసించి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయన కొరకు జీవించుట గొప్ప భాగ్యము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.